నంద్యాల మరియు ప్రకాశం జిల్లాలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అదిరా సింగ్ రాణా వెల్లడించారు. ఈ మేరకు అరెస్టు వివరాలను మీడియా ద్వారా వెల్లడించారు. 2016వ సంవత్సరం నుండి 2018వ సంవత్సరం వరకు పెండింగ్ లో ఉన్నప్పటికీ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న పాణ్యం చెంచుకాలనికి చెందిన వ్యక్తి ప్రస్తుతం పాములపాడు గ్రామంలో ఉన్న చెంచుమేకల పెద్ద హనుమంతును అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో అరెస్టుకు కృషి చేసిన పోలీసు అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. సమావేశంలో పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి, సిసిఎస్ సిఏ సురేష్ కుమార్, నంద్యాల తాలూకా సిఐ ఈశ్వరయ్య మరియు సిసిఎస్ సిబ్బంది హెచ్సిఎస్ చంద్రశేఖర్, ఇబ్రహీం, యేసుదాసు, పిసి రంగయ్య, కృష్ణయ్య, నాయుడు, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, నాగరాజు, మాలిక్ బాషా మరియు ఇస్మాయిల్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఒక డిఫాల్టీ కేస్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, రాబరీ కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, థెఫ్ట్ కేసెస్ లో అలా హౌస్ బ్రేకింగ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మన స్పెషల్ టీమ్ ఫామ్ చేసి సిసిఎస్ ఇన్స్పెక్టర్, తర్వాత పాండ్యం ఇన్స్పెక్టర్, ఎస్ఐ పాండ్యం, నంద్యాల తాలూకా సిఐ, తర్వాత మన సిసిఎస్ సిబ్బంది, స్టేషన్ సిబ్బంది ఒక ఇంపార్టెంట్ క్రిమినల్ ని పట్టుకున్నారు. వాళ్ళ పేరు ఇప్పుడు నేను చెప్తాను. చెంచు మేకల హనుమంత, 25 years వయసు ఉంది, గడియూరుల మండలం చెందిన వాళ్ళు. వీళ్ళ పైన 2019 నుంచి బాగా కేసెస్ ఉన్నాయి. 19 నుంచి హౌస్ బ్రేకింగ్, రాబరీ, ఇంకా ఇడ్లాపాడు కేసు, ఇప్పుడు 14లో ఒక డిపాయిటీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అప్పటి నుంచి ఎవరికి అరెస్ట్ చేయకుండా పారిపోవడం, అఫెన్స్ చేసేది అడవిలో పారిపోవడం ఇట్లా జరుగుతున్నాయి. రీసెంట్లీ మన తాలూకాలో ఒక రాబరీ జరిగింది, తర్వాత ఒక పాండ్యంలో రీసెంట్లీ రాబరీ జరిగింది. ఆ తాలూకా రాబరీలో కూడా మనకి క్లూజ్ వచ్చింది. సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత అన్ని మ్యాచ్ అయింది. అప్పుడు మన డెడికేటెడ్ గా అప్పటి నుంచి ఇంటికి పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మన సిసిఎస్సిఐ, పాండ్యం సిఐ ఒకసారి మిస్ కూడా అయ్యారు. ఒక మన పట్టుకునే టైంలో ఈయన మిస్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు ఈ రోజు సక్సెస్ఫుల్ గా వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. తర్వాత రికవరీ కూడా మన ప్రాపర్టీ చాలా వరకు చేశాము. ఇంకా కొన్ని దాంట్లో కేసెస్ లో 2 ముద్దాయి ఉన్నారు, స్టిల్ అబ్స్కాండింగ్ ఉన్నారు. వీళ్ళకి ఇచ్చిన ఇప్పుడు వీళ్ళ పైన 22 కేసెస్ ఉన్నాయి. 22 కేసెస్. మిగతా కేసెస్ లో కూడా వీళ్ళే కోర్టులో హాజరు అవ్వట్లేదు. దానికోసం అన్ని ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి. సో అన్ని ఈ రోజు పట్టుకొని కోర్టు ముందు హాజరు చేస్తాము. ఆల్రెడీ ఒక కేసులో వీళ్ళ మిగతా వాళ్ళకి 7 years కన్విక్షన్ పడింది ఇడ్లాపాడు కేసులో. దానికి కూడా స్పీడీ ట్రయల్ లో పెట్టుకొని వీళ్ళకి కూడా కన్విక్షన్ లాగా మనం ట్రై చేస్తాము. తర్వాత కొంతమంది ఇప్పుడు ఈ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు కొంతమంది మారిపోయారు, కొంతమంది ఇప్పుడు చేయడం లేదు. కానీ వాళ్ళు చేసిన మేరకి వాళ్ళు కోర్టులో హాజరు అవ్వాలి. అలా కోర్టులో హాజరు లేకుండా ఉంటే వాళ్ళ పైన ఎన్బిడబ్ల్యూస్ కూడా ఇప్పుడు 9 members వరకు ఎన్బిడబ్ల్యూ పెట్టడం జరిగింది. అది కూడా ఎగ్జిక్యూట్ చేసాము. వాళ్ళకి ఇప్పుడు ఎవరెవరు మారిపోతారు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ మారిపోవడం. కానీ మీరు చేసిన నేరంకి మీకు ఖచ్చితంగా కోర్టులో హాజరు అవ్వాలి, ట్రయల్ నడవాలి. ట్రయల్ లో వండి పెడితే మీ పైన ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత మీ రిమాండ్ లోపల ఉంటారు, అండర్ ట్రయల్ ప్రిజనర్ గా ఉంటారు. సో అదే మీకు అదే మన ఇప్పుడు చేసిన పనికి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సిసిఎస్ టీమ్, పాండ్యం సర్కిల్ టీమ్ అండ్ తాలూకా టీమ్. బాగా పని చేశారు. మన డిఐజీ సార్ కూడా అప్రిసియేషన్ ఇస్తున్నారు.